నా ఫ్రెండ్ కొడుకు హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ చేశాడు. ఈ మధ్య ఓ పెద్ద హోటల్లో అసిస్టెంట్ షెఫ్ పోస్ట్ కోసం దరఖాస్తు చేశాడు. తనతో పాటు మరో ముగ్గురు ఇంటర్వ్యూకి వచ్చారు. నలుగురిని ఒకేసారి లోపలికి పిలిచి, సార్ రావడానికి కాస్త టైం పడుతుంది, ఈ లోపలే స్నాక్స్ తీసుకోమన్నారట. సర్వరు నలుగురికి సూప్ అందించాడు. ఆ తరువాత ప్లేట్ నిండా పకోడీ తెచ్చిచ్చాడు. అర్ధగంట గడిచాక ఓ పెద్దాయన నవ్వుతూ అందరినీ విష్ చేస్తూ లోపలికొచ్చారు. ఆయన వస్తూనే ప్రతి ఒక్కరి ఆహార్యాన్ని తిని పక్కన పెట్టిన ప్లేట్లను నిశితంగా పరిశీలించారట. నా స్నేహితుడి కొడుకును యగాదిగా చూసి, బాబు, నీకు మా హోటల్లో ఉద్యోగం ఇవ్వలేం, నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పడంతో ఎందుకలా చెప్పాడో అర్థం కాక అవమానంగానూ ఫీల్ అయి బయటకు వచ్చేశాడట. అప్పుడు సర్వర్ ఎదురొచ్చి, సారీ సార్ అన్నాడు. అసలేం జరిగింది? ఇంటర్వ్యూ చేయకుండానే నన్ను ఇలా బయటికి ఎందుకు గెంటేశారు అని కోపంగా అడిగాడట. అప్పుడు సర్వర్, బాబు, మీరు సూపు పూర్తిగా తాగారా అని అడిగాడట. లేదని తల అడ్డంగా ఊపాడు. పోనీ పకోడీలన్నా మొత్తం తిన్నారా అన్న ప్రశ్నకు 4 తిని వదిలేశాను అని చెప్పాడట. అప్పుడు ఆ సర్వరు, అది అసలు సంగతి సార్, ఆహార పదార్థాలను ఎవరైనా వృధా చేస్తే మా బాస్కి అస్సలు నచ్చదు. మీకు ఈ ఉద్యోగం ఇస్తే రేపటి నుంచి కిచెన్లో ఎంత సరుకు వృధా చేస్తారోనని భయపడ్డారు. సూప్, పకోడీ మీకు ఇష్టం లేకపోతే ముందే వద్దని చెప్పాల్సింది. తీసుకొని వృధా చేయటం బహుశా ఆయనకు నచ్చి ఉండదు అని అసలు రహస్యం చెప్పాడట. కాబట్టి సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్లు అని విర్రవీగితే సరిపోదు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మిగతా విషయాల మీద కూడా దృష్టి పెట్టాలి అన్నమాట. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అభ్యర్థి డిగ్రీలు, సర్టిఫికెట్లనే కాదు, నైపుణ్యాలను తరచి చూస్తారు. గుణగణాల్ని, ప్రవర్తనను బేరీజు వేస్తారు. ఒక్కోసారి ఇంటర్వ్యూ చేసేవాళ్ళు తలాతోక లేని ప్రశ్నలు వేసి విసిగించనూవచ్చు. అది మనం భావోద్వేగాలను ఎంతవరకు నియంత్రించుకోగలమో పరీక్షించడానికి కావచ్చు. అందుకే సంయమనం కోల్పోకుండా వ్యవహరించాలి. ముఖం మీద చిరునవ్వు చెదరకూడదు. అవతలి వ్యక్తులు నవ్వుతూ మాట్లాడితే దాన్ని అలుసుగాను తీసుకోకూడదు. డ్రెస్సింగ్లో, బాడీ లాంగ్వేజ్లో, భాషలో ఆత్మవిశ్వాసం చెక్కు చెదరనివ్వకూడదు. అప్పుడే విజయం మన తలుపు తడుతుంది. ఈ శీర్షిక ప్రస్తుత యువతకు చాలా అవసరం. ఎందుకంటే 4 గోడల మధ్య నేర్చుకున్నది చదువే కాదు, బయట నలుగురిలో, పరిసరాల్లో నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయని, అంతేకాక సహనం, ఆలోచన శక్తి ఉండాలని ఈ శీర్షిక ద్వారా తెలియచేసిన చెన్నాప్రగడ విఎన్ఎస్ శర్మ గారికి అభినందనలు, కృతజ్ఞతలు. వినే శ్రోతలకు శుభాకాంక్షలు.